హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో సెట్ దోశ వేసుకుందాము. ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే ఒక్క 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చివరి వరకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశల కోసం ముందుగా అటుకులను బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇవేమీ నానాల్సిన అవసరం లేదు. మనం దోశలు వేసుకునే ముందు ఫస్ట్ అటుకులను కడుక్కొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ. అలాగే మనం కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. ఇందులోకి 2 లేదా 3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. రుచికి తగిన ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా ఉండే విధంగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మరీ పల్చగా కాకుండా అలాగని మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండే విధంగా కలుపుకోండి. సెట్ దోశలకు మరీ పల్చగా ఉండకూడదు, కొద్దిగా తిక్కుగా ఉండాలి. అలాగని మరీ తిక్కుగా కలుపుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి తినే సోడా కొద్దిగా వేసుకోవాలి. ఈ సోడా వేసుకోవడం వలన దోశలు సాఫ్ట్గా వస్తాయి. అలాగే మనము సెట్ దోశ వేసుకున్నప్పుడు పైన హోల్స్ వస్తాయి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చట్నీ చేసుకుందాము. చట్నీ కోసం 1/2 కప్పు వేయించిన పల్లీలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, పుదీనా, జీలకర్ర వేయించుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. రుచికి తగిన ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మనకు దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన పెనం పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్తో సీజనింగ్ చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత 1 గంటె పిండి తీసుకొని వేసుకోవాలి. ఈ సెట్ దోశలకు 1 గంటె పిండి సరిపోతుందండి. మరి ఎక్కువ పల్చగా రుద్దేయకుండా ఈ విధంగా మెల్లగా ఒక 2-3 సార్లు ఈ విధంగా రుద్దుకుంటే సరిపోతుంది. కొద్దిగా మందంగా ఉండే విధంగా వేసుకోండి. చూసారు కదా, పైన హోల్స్ వస్తున్నాయి. ఈ విధంగా వస్తే సెట్ దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్లు. పైన ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ సెట్ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక దోశ కూడా చూపిస్తున్నాను. ఆయిల్తో సీజనింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని మరీ పల్చగా రుద్దేయకుండా ఈ విధంగా చిన్నగా రుద్దుకోండి. పైన ఆయిల్ వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇన్స్టెంట్గా సెట్ దోశలు ఎలా వేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.